వాన చెప్పని కథ. ఆ అమ్మాయి పేరు మేఘన. ఈ మధ్యే స్వర్గలోకంలోకి అడుగుపెట్టింది. అక్కడున్న దేవతలందరిలోకి చిన్నది. వచ్చి రాగానే ఆమెకు వర్షాల బాధ్యత అప్పచెప్పారు. ప్రతి సోమ గురువారాల్లో ప్రపంచమంతటా వానలు కురిపించటమే ఆమె పని. ఈ పనిలో ఏమాత్రం తేడా రాకూడదని ముందుగానే చెప్పారు. ఈ లోకంలోని ప్రతి ప్రాణికి వాన ఎంత అవసరమో ఆమెకు తెలుసు. వర్షాలు పడకపోతే చెట్లు ఎండిపోతాయని, పంటలు చచ్చిపోతాయని, సమస్త ప్రాణకోటి దాహంతో అల్లాడుతుందని ఆమెకు బాగానే తెలుసు. కానీ వర్షాలు ఎలా పడతాయో ఆమెకు తెలియదు. ఏం చేస్తే పడతాయో కూడా తెలియదు. పెద్దవాళ్ల సలహా అడిగింది. నీకు ముందున్న దేవత మేఘాల దగ్గరికెళ్ళి విషాద కథలు వినిపించేది. వాటిని వింటూ అవి ఏడిస్తే వానలు పడేవని ఒక సీనియర్ దేవత చెప్పింది. కానీ మేఘనకు విషాద కథలేవి తెలియవు. చంద్రుణ్ణి అడిగితే ఏమైనా సలహా ఇస్తాడేమోనని ఒకరోజు ఎగురుతూ వెళ్ళి చంద్రుణ్ణి అడిగింది. ఆ 2 రోజులు వాటిని గిచ్చితే సరి. ఆ నొప్పికి అవి ఏడ్చినప్పుడు వానలు పడొచ్చు అని తేలిగ్గా అనేస్తాడు. మేఘనకు మనసొప్పదు. అంత మృదువుగా ఉండే మొబ్బుల్ని గిచ్చి ఏడిపించడం అనే ఆలోచనే ఆమెకు నచ్చలేదు. అప్పటికే వారమైంది వానలు రాక. మేఘనకు కంగారు కంగారుగా ఉంది. తీవ్రంగా ఆలోచిస్తూ మేఘాల మీద అటూ ఇటూ పచార్లు చేస్తుంటే ఎక్కడి నుంచో చిన్న నవ్వు వినిపించింది కిందికి. చూస్తే ఒక బుల్లి మేఘం కనిపించింది. ఎందుకు నవ్వుతున్నావని అడిగితే, నీ పాదాల స్పర్శ నాకు చక్కలి గింతలు పెడుతుంది, అందుకే నవ్వొస్తుంది అంది. ఎవరైనా చక్కలి గింతలు పెట్టినప్పుడు కన్నీళ్ళొచ్చేలా నవ్వటం నాకు అలవాటే అని కూడా అంటుంది. మేఘనకు అర్థమైంది వానలు ఎలా కురిపించాలో. అప్పటినుంచి ప్రతి సోమ గురువారాల్లో మేఘన మబ్బు నుంచి మబ్బుకు గెంతుతూ పరుగెత్తుతూ హడావిడిగా తిరిగేది. నవ్వి నవ్వి అలసిపోయేవి మేఘాలు. వానలు కురిసి కురిసి తడిచిపోయింది నేల. మేఘనకు ఇప్పుడు పని పూర్తిగా వచ్చేసింది. ముల్లోకాల్లోనూ ఇప్పుడు ఆమె పాపులర్ దేవత.